అండ్ ఈ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాము. సో ఈ స్టేజెస్ గురించి ముందు మాట్లాడుకున్నాము డాక్టర్. క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2 అని. ఎవరికైనా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకోవాలంటే ఏమైనా టెస్ట్స్ ఉంటాయా ర్యాండమ్గా ఒక పర్సన్కి? దాన్ని స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే నేను నార్మల్గా ఉన్నాను కానీ నాకేమైనా క్యాన్సర్ ఉందా అని తెలుసుకోవాలంటే స్క్రీనింగ్ చేయొచ్చు. స్క్రీనింగ్ అంటే హెల్తీ పీపుల్కి చేసేది స్క్రీనింగ్. జబ్బు ఆల్రెడీ ఒక లంప్ ఉంది, వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే అది డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటాం. సో స్క్రీనింగ్ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి చేసేది స్క్రీనింగ్. ఓకే, సో హెల్తీగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఏజ్ని బట్టి ఇప్పుడు 30 years అండ్ అబవ్ ఉంటే సర్వైకల్ క్యాన్సర్కి ఒక ప్యాప్ స్మియర్ అని టెస్టింగ్ ఉంది, లేకపోతే హ్యూమన్ ప్యాపిలో వైరస్ టెస్టింగ్ అని ఒకటి ఉంది. ఇవి చేసుకోవడం ద్వారా జబ్బు ఆల్రెడీ ప్రారంభం అయిందా లేదా అని ముందుగానే తెలిసిపోతుంది. ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాలు విండో ఉంటుంది వీటిల్లో. ఇది త్వరగా ఏదో రేపో మాపో సడన్గా వచ్చేటువంటి జబ్బు కాదు సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ అక్కడ లోపలికి సెల్స్లోనే ఉండి అక్కడే ఉండి చాలా రోజులు అది అక్కడ డివైడ్ అవుతూ అది క్యాన్సర్కి దారి తీయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది దానికి. సో అలాంటిది మనం ముందే స్క్రీన్ చేసామనుకోండి, ప్రీ క్యాన్సరస్గా ఉన్నప్పుడు అయితే అర్లీ క్యాన్సర్గా ఉన్నప్పుడు క్యూర్ అవుతుంది. సో స్క్రీనింగ్ అట్లా ఏజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఆడవాళ్ళు ప్రత్యేకంగా మ్యామోగ్రఫీ అని అంటారు, రొమ్ము ఎక్స్రే. దాని ద్వారా బ్రెస్ట్లో చిన్న కన్నతి 0.5 centimeter 1 centimeter చేతికి తగలదు, అది ఉంటే తెలిసిపోతుంది. సో ఏ ఆర్గన్ బట్టి ఆ ఆర్గన్ టెస్ట్ ఉంటుంది. బాడీ అంతటికి స్క్రీనింగ్ అనేది లేదు, అన్ని క్యాన్సర్కి మనం స్క్రీనింగ్ చేయలేము. సో కామన్గా ఉండే క్యాన్సర్స్కే చేస్తాం. సో అందుకే కొందరు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటారు కానీ వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ తెలియదు కదా. కరెక్ట్. కొన్ని రోజులు పోతే జెనెటిక్ టెస్టింగ్ కూడా రావచ్చు. యూఎస్లో చాలా రీసెర్చ్ నడుస్తూ ఉంది. ఒక బ్లడ్ శాంపుల్ ద్వారా మల్టీ క్యాన్సర్ డిటెక్షన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. సో బ్లడ్లోనే అన్ని రకాలుగా కూడా తెలుసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది ఇప్పుడు చాలా రీసెర్చ్ అవుతుంది. కొన్ని ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ మనకు ఆన్సర్ వస్తుంది.